అవునుగా కర్ర కుక్క కనబడతలేదు ఈనిందా ఎందుకు జున్ను బాల్ తాగుతావా? హలో, అంత మంచేనా? మంచిగానే ఉన్నా. ఈ నెల జీతం బదులు 100 ముద్దులు పంపిస్తానా, తీసుకో. నువ్వు పంపించిన 100 ముద్దులు అందినాయి. 2 ముద్దులు పాలోనికి ఇయ్యాలే, 7 ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే, 10 ముద్దులేమో మామయ్య మందులకు ఇయ్యాలే, 5 ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటానా. ఒప్పుకుంటాడో లేడో. ఒప్పుకోకపోతే 9 ముద్దులు ఇద్దాం అనుకుంటానా. అయినా నువ్వేం బాధపడకు, నా దగ్గర ఇంకా 30-40 ముద్దులున్నాయి. నీ దండం పెడతా, ముద్దులలో లాపే. ఇప్పుడే 10,000 రూపాయలు ఫోన్ పే చేస్తా. అందరికి కట్టేది ఉన్నది. 10,000 10 సెకండ్లలో పంపియాలి చెప్తానా. ఏంది పెళ్లికొచ్చిన చుట్టాలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు. పెళ్లి కొడుకు కట్నం పైసలతోటి అందరి పాతప్పులు కడతానని చెప్పిండట. ఆనందంలో ఎగురుతారు. ఓ బాబు జర ఇంటికి రా. అత్తనా వచ్చేదాకా ఆగుతావా లేదా? ఈ మొత్తుకుంటూ కగ్గిదాలుగా ఈ మొత్తుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా వినబట్టట్టున్నది. ఏంది ఎన్నెళ్ళేంది మందంతా గల్ల గుంపు కూడిర్రు. ఏంది ఎక్కడికో వినచ్చేటట్టు మొత్తుకుంటానావు? అక్కడ ఏం చేస్తాన్నావు? కోళ్ళు కొట్లాడుతా ఇడిపించడానికి వేనా? మరి ఆ జనమంతా ఏంది? దెబ్బలు తాకిన కోళ్ళను హాస్పిటల్ తీసుకుపోదానికి వచ్చిర్రు. ఏంది మరి నీ జేబు నిండా పైసలు ఎక్కడి? దెబ్బలు తాకిన కోళ్లకు హాస్పిటల్ తీసుకుపోవడానికి మనిషి ఇన్ని చందా వేసి ఇచ్చిర్రు. అయ్యో అంతేనా? పోలీస్ స్టేషన్ కు ఫోన్ 2 నిమిషాల కిందట ఉంపదీసి చేసినవా, చేద్దాం అనుకున్నావా? కూరలా ఉప్పు వేయలేదేంది? కూర కొద్దిగా కాలింది. గదే ఉప్పు ఎందుకు వేయలేదా అని అడుగుతానా. అదే నీకు చెప్తాన్నా, కాలిన గాయం మీద ఉప్పెత్తారా ఎవరన్నా? చీచి, ఇదంతా పెండ ఉన్నది. చీచి, ఏం మనిషివి నువ్వు? పెండ కూడా రుచి చూసినావా? గా మామిడికాయ పచ్చడి అన్నదేపో. ఉడుకుడుకు అన్నంలకు మామిడికాయ మంచిగుంటదా? ఎందుకు భార్యతోని కలిసి తినడానికి సిగ్గైతందా? అరే అసలు నీకేమైంది? అన్ని ఉల్టా మాట మాట్లాడతాను. నేను అడిగినైనా అరిచేతులు ఉండకపోతే అన్ని ఉల్టా పల్టా మాటలే ఉంటాయి. గా జేబులో 5,000 తీసుకోపో. మొత్తం నాకేనా? నీ మనసు చల్లగా ఉంటే, నీ హృదయం దయగలది అయితే, నీ నాలుక మృదువుగా ఉంటే, నీ కండల్లో సిగ్గుంటే అన్ని నీకే, తీసుకో. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. సార్ మేము ఉత్తూత్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. ఉత్తుత్తుగానే ఏమైనా పైసలు ఇస్తారా మేడం? లేదు సార్. మరి ఉత్తుత్తుగానే ఎందుకు ఫోన్ చేశారు మేడం? ఇప్పటి నుండి మా బ్యాంకులో నెలకు 6,000 రూపాయలు కట్టుకోండి సార్. రిటైర్మెంట్ అయ్యాక 1 కోటి రూపాయలు వస్తాయి సార్. మీ ప్లాన్ ను రివర్స్ గిట్లా చేస్తారా మేడం? అర్థం కాలేదు సార్. మీరు ఫస్ట్ నాకు 1 కోటి రూపాయలు ఇయ్యి, నేను చనిపోయే వరకు నెలకు 6,000 రూపాయలు కడతా మేడం. హలో సార్ డిస్టర్బెన్స్ వస్తా, నేను మళ్ళీ కాల్ చేస్తా. మన పెళ్ళై 18 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిపోయిందో నాకు గుర్తే లేదు తెలుసా బాబు? ఎందుకు గుర్తుంటది? జైల్లో ఉన్న ఖైదీకి గుర్తుంటది, జైలర్కి ఎట్లా గుర్తుంటది చెప్పు? ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిందో నాకు గుర్తే లేదు. నాకు గుర్తున్నదే, క్షణమో నరకం, గడియో గండం అన్ని గుర్తున్నాయి. ఏంది కాళ్ళెక్కలను వదిలికిచ్చినట్టున్నాయి, కన్నేం ఉబ్బింది, ఏమైంది? ఏం లేదే, ఆమె నాకు టక్కర పెట్టింది, మళ్ళా కంటికి కనబడకుండా వారిపోయిందే. ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోదాం పా. స్కూటర్ నెంబర్ అయితే గుర్తున్నది కదా? ఆమె గుద్దుడుకు నా కళ్ళు బయర్లు గమ్మి స్కూటర్ నెంబర్ కలర్ సరిగా కనవలేదే. కానీ ఆమె మంచిగంటే మంచిగున్నదే. ముదురు ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నది, చిగురు పచ్చ జాకెట్ వేసుకున్నది, ఒక గులాబీ కలర్ రంగు బ్యాగ్ వేసుకున్నది, ఒక ఎర్ర రంగు కలర్ లిప్టిక్ పెట్టి, చెవులకు కమ్మలు బుట్టాలు కూడా పెట్టిందే, చేతులకేమో మైదాకు పెట్టుకున్నది. అబ్బా, బుర్ర తయారయ్యి ఎటుకో పోతానవు? మా అమ్మగారింటికి పోతాన్నా. అబ్బా, ఎగేసుకుంటా ఏత, నిన్నేమన్నాను పోతానవు? నేను ఇక్కడ ఉండా, నేను మళ్ళా రాను. మాటికి అడగకు చెప్తానా? అరే నీ పాపం గాలిపోను. ఓ కొట్టినోని కాదు, ఓ తిట్టినోని కాదు, మైలమే కళ్ళ నుండి గారుతానే ఏందే నీళ్లు. ఉండవా? నేను మా అమ్మగారింటికి పోతా. ఉండవా? పోతా. పోతే పో, నిన్ను పగ్గాలేసి ఎవడు ఆపుతలేడు. పగ్గాలేసి ఎవడు ఆపు వంటలేడు, నేను పోతా. పోతే పో, నీ చేతులున్నది ఖర్చు పనుకొని కళ్ళ నీళ్ళన్నీ తుడుతావు. అది నా కడ్రాయరు, ఇటు ఇచ్చిపో. ఎల్లుండి మామూలు వస్తారు. ఇప్పుడు ఎందుకే? ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఏమిటికి వస్తారు? అట్టిగానే చూసిపోనత్తారు.
ఏం చేయాలి? పైసలు ఆనో ఎన్నో ఎదురాలే ఎందరత్తారట. మా మామలు, మా అత్తలు, మా పిన్ని, మా బాబాయిలు అందరు కలిసి 10-12 మంది అత్తరు కావచ్చు. ఆసారి వచ్చినప్పుడే అరొక్కటి అండి పెడితే తింటారా అంటే తినకపాయ. నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది, నాకు ఇది నొత్తంది, నాకు అది నొత్తంది అని ఉండేడు కూడు, పెద్ద గంజడు కూర అన్ని తీసుకుపోయి నెలపాలు చెత్తివి. తినరని నాకేం తెలుసు, కడుపు నిండా తింటారు కావచ్చు అనుకున్నా. సరే సరే, వాళ్ళు వచ్చినాక వాళ్ళకి వడ్డించేటప్పుడు అన్నం కూరతో పాటు 2-3 రకాల టాబ్లెట్లు, 1-2 రకాల తానికలు కూడా వడ్డించు. అట్లయితే అన్నం మిగిలది, కడుపు రెండా తింటారు. అన్నంతో పాటు టాబ్లెట్లు, టానికలా? అవును, ఆసారి వచ్చినప్పుడు తిను తిను అంటే ఏమన్నారు? అబ్బో నాకు బీపీ ఉన్నది, అబ్బో నాకు షుగర్ ఉన్నది, అబ్బో నాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నది అని అన్నారు. అట్లా అంటారానే విందుతోటి మందులు పెట్టుడు. అమ్మా నాన్న ఫుల్ దాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతాండే. ఎక్కర్రా? అగో ఈ సీసీ రోడ్ కాన్నే. నీ తాగుడు గాలిపోను, నీ తాగుడు కూలిపోను. పాలను ముంగట, పగోను ముంగట, కులపోను ముంగట, తలపోను ముంగట ఇజ్జత్ మానం తీయబట్టే ఈ తాగుడు కూలిపోను. మనిషి అయి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమాన ఉండాలే. ఓర్ని అబ్బాయి ఇది రానే వద్దందరన్న పని అయిపోయింది. నీ అబ్బాయి ఏం చేయాలి? ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి? ప్లీజ్ డోంట్ టచ్ మీ, గెట్ లాస్ట్ మేడం. ఐఎమ్ మ్యారీడ్ పర్సన్ మేడం, కొంచెం దూరం ఉండు. నాకు బంగారం లాంటి భార్య ఉన్నది, ఆమె అంటే నాకు సచ్చే అంత ప్రాణం. మాగ సరే గంతి తాగేదేదో ఇంట్లోకి తీసుకొచ్చుకొని తాగుతేంది? అయ్యో బంగారం నువ్వేనా? సారీ, మరోసారి ఇంట్లోకి తెచ్చుకొని తాగుతుంది. అమ్మ నాన్న గంట సేపటి నుంచి చెవుకా నుంచి సెల్లేది ఇత్తలేడే, ఒకటే ముచ్చట్నే. ఎక్కడున్నారా? ఇంటి అనుకున్నాడే. నీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోను, నీ చార్జర్ వైర్ పిన్ ఇరిగిపోను, నీ సెల్లు సిగ్నల్ వీక్ అయిపోను, నీ నెట్ స్లో అయిపోను, నీ సెల్లుల అకౌంట్లన్నీ బ్లాక్ అయిపోను, నీ సెల్లుకి వచ్చే సిగ్నల్ టవర్ ఇరిగిపోను, నీ అకౌంట్ యాక్ అయిపోను, నీ ఫోన్ యాంగ్ అయిపోను. ఆగురా అయ్యా, దానికి అనుమానం ఎక్కువ, మళ్ళీ ఫోన్ చేస్తా ఆగురా. మామా అంత మంచిగున్నారే? ఒక 4 రోజులు ఉండిపోదురు, అత్తమ్మని తీసుకొని రాదే? పొద్దాటి కళ్ళు పొట్టు పొట్టు వాడుతుంది. చెరువెండుకపోయి చెర్ల చేపలు కూడా వాడతారే. మంచిగా కడుపు నిండా తిని దమ్మారు తాగిపోదు రారి 4 రోజులు. పాపం మీ బిడ్డ కూడా మీకోసం బెంగటిల్తాందే. సరే మామ, గంట సేపు అవుతుంది, ఫోన్ లో మాట్లాడు, ఉంటా. ఈ చెత్తలెందుకు కూర్చున్నావు? పురుగు కూర్చుంటది, ఇంట్లోకి వచ్చి మాట్లాడుద్దా? రేపు పెద్దవిని ఎత్తన్నాం కదా, మా అన్న కూడా వస్తాడు. ఈగ పట్టనాడు బాయ్, దోమ పట్టనాడు బాయ్, మనుబోతు పడుతుందని మన్ను బుక్కత్తాడు నానే మీ అన్న. ఎప్పుడు చూసినా మావలో ఓర్వనే ఒక ఇంట్లో పెట్టుకుంటావు. ఉన్నమాట అంటే ఊళ్ళు ఉండనియరు. ఓ ఆపతికి రాలేదు, ఓ సంపతికి రాలేదు. మేకను కొత్తారని తెలిసిందేమో ఎగేసుకుంటూ వస్తాడా. మరి రాకని చెప్పు అంటావు. మరి నా పాప నోటితో నేనెందుకు వద్దంటేనే రమ్మను శివరాత్రి జాగారానికి. మనతోటి ఉపవాసం ఉంటాడు, జాగారం చేస్తాడు, తెల్లారు లేచిపోతాడు. ఇగో నన్ను దీవించిపో. నీకు నగలు, నాకు శనగలు ప్రాప్తిరస్తు. అగ్గో శనిగలు ఎందుకు? స్టప్పుకు. అబ్బా అయితే మేఘన ఒక 5,000 ఇవ్వవా, చీర కొనుక్కుంటా. ఇత్తతియే. అవును, గుడిలో ఇచ్చేదాన్ని ఏమంటారే? దక్షిణ అంటారు. బడిలో ఇచ్చేదాన్ని ఫీజు. పెళ్లిలో ఇచ్చేదాన్ని కట్నం. విడాకుల్లో ఇచ్చేదాన్ని భరణం. ప్రభుత్వానికి ఇచ్చేవి పన్ను. కోర్టులో ఇచ్చేవి జరిమానా. రిటైర్మెంట్ లో ఇచ్చేవి పెన్షన్. ఆఫీసులో ఇచ్చేవి జీతం. కూలి పనిలో ఇచ్చేవి కూలి. పిల్లలకి ఇచ్చేవి మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు. లోను. హోటల్లో సర్వర్ కి ఇచ్చేది. టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునేటివి. లంచం. భార్యకు భర్త ఇచ్చేదాన్ని ఏమంటారు? అవును, ఏమంటారు? ఏమంటారో చెప్పి 5,000 తీసుకొని కొత్త చీర కొనుక్కోవే.